అందరూ ఒక దగ్గరే రక్షణ పొందవలసి ఉంది, బాప్తిస్మము పొందవలసి ఉంది. కనుక మన పిలుపు అనేకమై ఉన్నది, భిన్నమై ఉన్నది, వేరువేరుగా ఉన్నది, కానీ అందరము ఒక చోటకే పిలవబడ్డాం. ఇది మొట్టమొదటి విషయం. పిలవబడినటువంటి మనలో కూడా అనేక వ్యత్యాసాలు ఉన్నాయి, అనేక రకాల భేదములు ఉన్నాయి. ఇది మనం మర్చిపోకూడదు. దేవుని యందు పిల్లరా, క్రీస్తునందు పిలువబడిన వాళ్ళలో గ్రహింపు శక్తి అందరికీ ఒకలా ఉండదు, జ్ఞానము అందరికీ ఒకలా ఉండదు, తలాంతులు అందరికీ ఒకలా ఉండవు. వాళ్ళలో ఒకరికి ఒకరు సహాయపడే గుణము అందరికీ ఒకలా ఉండదు, ఒకరిని ఒకరు అర్థము చేసుకునే గుణము అందరికీ ఒకలా ఉండదు. అలాగనే వాళ్ళు పెరిగినటువంటి సంస్కృతి వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన బోధ వేరు, వాళ్ళకున్నటువంటి ఆలోచన దృక్పథం వేరు. అందరూ వేరు వేరే. ఈ భిన్నత్వాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేయాలంటే అలా ఉన్నట్టుగానే యాక్సెప్ట్ చేయాలి. క్రీస్తు రక్షణ పొందడానికి మారిన వారే రక్షణ పొందాలని అడగలేదు. నీ జ్ఞానం యొక్క పరిమితి తక్కువగా ఉంది, ఇంకాస్త పెంచుకున్న దగ్గరికి రావని లేదు. నీకు సంగ్రహణ శక్తి తక్కువగా ఉంది, కొంచెం మార్చుకు రా అనలేదు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది, మార్చుకుని రా అనలేదు. నీవు నా యొక్క సువార్తను అంగీకరించి నన్ను హృదయములో చేర్చుకొని మారు మనస్సు పొంది ప్రార్థన చేస్తే చాలన్నాడు. హల్లెలూయా. అంటే ఒక కామన్ మ్యాన్, అత్యంత తక్కువ జ్ఞానం ఉన్నవాడికి కూడా అనుగుణమైన రీతిలోనే దేవుడు సువార్తను ప్రవేశపెట్టాడు. సువార్త ఎంత సరళీకృతమైందంటే అత్యంత అల్పుడు, పామరుడు, జ్ఞానము లేనివాడు కూడా పేతురు యోహానులాగా ప్రసంగికులుగా అవ్వచ్చు. హల్లెలూయా. అంటే దేవుడు అంత అద్భుతముగా మార్చుకోగలుగుతాడు, దేవుడు అంత అద్భుతముగా వాళ్ళని పిలుచుకోగలుగుతాడు. దాంట్లో వేరియేషన్ ఏమీ లేదు. కానీ విచిత్రం ఏంటంటే, బాధాకరమైన స్థితి ఏంటంటే, ఇక్కడకు వచ్చిన వారు, పిలవబడిన వారు ఈ వ్యత్యాసాన్ని ఎక్కువగా పట్టించుకుంటారు. వచ్చిన వెంటనే ఎవరైనా బ్రదర్ మీకు పరిచయమై ట్రైన్లోనో బస్సులోనో ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే మీరు ఏమడుగుతారు? ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏ చర్చికి వెళ్తారు బ్రదర్ అని అడుగుతారు. అంటే ఆ చర్చికి వెళ్ళే స్థాయిని బట్టి, చర్చికి వెళ్ళే విధానాన్ని బట్టి వాడి స్థాయి మీరు ఎరగాలనుకుంటారు అన్నమాట. వాడు ఏ డినామినేషన్కి వెళ్తే మీ మైండ్లో ఆ పిక్చర్ ఉంటుంది, వాడు ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ మైండ్లో మీకు ఆ స్థాయిలో చూస్తారు. మీరు వాడిని ఎలా చూడాలనుకుంటున్నారంటే, వాడు వెళ్ళే చర్చిని బట్టి, వాడు వినే బోధను బట్టి, వాడు చేస్తున్న ఆచార వ్యవహారాలను బట్టి వానికంటూ మీరు దగ్గర ఉండాలా, దూరంగా ఉండాలా, వాడి ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోవాలా లేదంటే డిసైడ్ అవుతారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో చూడండి. నేను రక్షణ పొందాను, నేను కూడా క్రీస్తునందు సభ్యున్నే, ప్రైజ్ ది లార్డ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తానంటే ఏమైంది? మీరు ఫస్ట్ క్వశ్చన్ ఇది. దేవుని యందు ప్రియులారా, విచిత్రమైన స్థితి అంటే మనమే వ్యత్యాసములు కలుగజేస్తాము. క్రీస్తు ప్రేమలో వ్యత్యాసము లేదు, క్రీస్తు పిలుపులో వ్యత్యాసము లేదు. మనలో భిన్నమైన వారమనే దేవుడు పిలుచుకున్నాడు. అందుకనే దేవుడు ఏ భక్తుని ఇంకో భక్తుల్లాగా పుట్టించలేదు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తే ప్రతి భక్తుడు ప్రత్యేకమైన వాడు, ఏ భక్తుడు ఇంకొక భక్తుడితో పోల్చదగిన వాడు కాదు. దావీదుని మోషేతో మీరు పోల్చగలుగుతారా? మోషేని పౌలుతో పోల్చగలుగుతారా? పౌలుని పేతురుతో పోల్చగలుగుతారా? పేతురుని మరొక భక్తుడితో పోల్చగలుగుతారా? ఏ భక్తుడినైనా ఇద్దరు భక్తుల్ని తీసుకురండి, ఇంకొక భక్తుడికి విభిన్నంగా ఉంటాడు, ప్రత్యేకంగా ఉంటాడు. వాడు మజిలీ చేసిన విధానం వేరు, వాడు ఎన్నుకున్న శ్రమలు వేరు, వాడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వేరు, వాడు పెంచబడిన పరిస్థితులు వేరు, వాళ్ళు డీల్ చేసిన ఇష్యూస్ వేరు. కానీ వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రేమనే ప్రకటించారు. హల్లెలూయా. కానీ ఆ భక్తుడి యొక్క అవుట్కమ్, రిజల్ట్ మీరు చూస్తే క్రీస్తే కనబడతాడు, క్రీస్తు పోలికలే కనబడతాయి, క్రీస్తు యొక్క అద్భుతమైన పనితనము కనబడుతుంది. మరి ఏ ఇద్దరు భక్తులు ఒకలా లేరు కదా అని ఒక భక్తుని తృణీకరిద్దామా? ఒక భక్తుని బట్టే క్రీస్తుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా? అది సాధ్యమవుతుందా? పౌలుని వదిలిపెట్టేసి పేతురుని పట్టుకుంటే క్రీస్తు పూర్తిగా అర్థమవుతాడా? పేతురుని వదిలిపెట్టేసి పౌలుని మాత్రమే తీసుకుంటే క్రీస్తు పూర్తిగా అర్థమవుతాడా? ఏ భక్తుడిని తృణీకరించినా మీకు క్రీస్తు అర్థం కాడు. కానీ మనము మాత్రము క్రీస్తులో ఉన్న అవయవాన్ని తృణీకరించేస్తాం. దేవుడు భిన్నత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, భిన్నత్వము అర్థము కానంత కాలము మీకు ఏకత్వము అర్థము కాదు. శరీరము అర్థము కానంత కాలము శిరస్సు అర్థం కాదు.
మనమందరము శిరస్సునే కదా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, క్రీస్తునే కదా అర్థము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీకు క్రీస్తు అర్థం కావాలంటే బాడీ అర్థం కావాలి. మీ బాడీ మీకు అర్థం కానంత కాలం మీకు క్రీస్తు అర్థం కాడు. అందుచేతనే దేవుడు సంఘ పరిచర్య అనేది పెట్టాడు. మీకు బాగా పరిచయం ఉన్న వచనమే అపోస్తలిక పరిచర్యలో ఉన్న 4 అంశాలలో ఒక ప్రాముఖ్యమైన అంశము సహవాసము అని రాయబడి ఉంది. సహవాసము అంటే ఏంటంటే కలిసి బ్రతకడం, కలిసి జీవించడం, ఒక జీవమును కలిసి పంచుకోవడం. సహవాసం అంటే ఏంటంటే మనకున్న దానిని అందరం కలిసి పంచుకొని బ్రతకడం. ఒక కుటుంబాన్ని సహవాసంతో పోలుస్తాం. ఆ కుటుంబం ఏం పంచుకుంటుంది? ఆదాయాన్ని పంచుకుంటుంది, వనరులు పంచుకుంటుంది, వాళ్ళకున్న కష్టాలు పంచుకుంటుంది, నష్టాలు పంచుకుంటుంది, వాళ్ళకున్న బాధలు, కష్టాలు, భావాలు అన్నీ పంచుకుంటుందా లేదా? అందుకే కుటుంబాన్ని సహవాసముగా మనం పోలుస్తాం. సంఘము కూడా అంతే. క్రీస్తు సంఘాన్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే మనమందరము కలిసి బ్రతకడానికే పిలవబడ్డాము, వేరువేరుగా ఉండడానికి పిలవబడలేదు. కనుకనే క్రైస్తవ సంఘాలలో అందరూ వ్యక్తిగతంగా పిలవబడడానికి దేవుడు ఇష్టపడటం లేదు. కనుకనే దేవుడు 2వ రాకడలో ఒక్కొక్కరిగా మనల్ని సంఘముగానే తీసుకెళ్తాడు. హల్లెలూయా. వెళ్తాడట, సంఘముగా తీసుకెళ్తాడు. ఎన్నాళ్ళు చెప్పుకుంటున్నా అత్యంత ప్రభావితమైనటువంటి భక్తులు, బైబిల్ గ్రంథములో ఉన్న పేరు పొందినటువంటి అతి శ్రేష్టమైన భక్తులు కూడా అల్పులమైన మనం వచ్చే వరకు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అన్నాడు. అంటే అంత గొప్ప సేవ చేసిన పౌలు, అంత గొప్ప సేవ చేసిన యోహాను, అంత గొప్ప సేవ చేసినటువంటి పేతురు, అంత గొప్ప చేసిన ఆదిమ అపోస్తలిక సంఘము, ఇప్పుడు కాలంలో మరణించినటువంటి భక్తులు అందరూ కూడా మన కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళకున్నంత ఈక్వల్ ఇంపార్టెన్స్ దేవుడు ఎవరికి ఇస్తున్నారంటే మనకి కూడా ఇస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఒక మీటింగ్ స్టార్ట్ కావాలి. మీటింగ్ స్టార్ట్ కావాలంటే అందరూ ప్రముఖులు వచ్చేసారు, ఎవరో ఒకరు రాలేదు, అందరూ ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేసారు, మీటింగ్ స్టార్ట్ కాలేదు. ఎవరు వస్తారా అని చూస్తున్నాడు. ఒక ఆయన వచ్చి చివరిలో కూర్చున్నాడు. అప్పుడు మీటింగ్ మొదలు పెట్టారు అనుకోండి, మీరేమంటారు? ఈయన కోసమా ఇంతసేపు మమ్మల్ని అందరినీ ఎదురు చూపించింది? ఎంతోటి వాని కోసమా ఇంతమంది ప్రముఖులందరినీ ఎదురు చూపించింది అంటారా లేదా? ఆ మీటింగ్కి వచ్చేవాడు మీటింగ్ స్టార్ట్ కావాలంటే వీళ్ళకంటే ప్రముఖుడై ఉండాలి. అప్పుడే మీ మనసు హ్యాపీ ఫీల్ అవుతుంది. లేకపోతే అంతవరకు వెయిట్ చేసిన దానికి విలువ ఉంటుందా? దేవుడు ఏమంటున్నాడంటే వచ్చేవాళ్ళు మీతో పాటుగా నాకు అంత ప్రాముఖ్యమైన వారు కనుక మీరు ఎదురు చూడాలంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. భిన్నత్వము కలిగిన వారమే, వేరువేరు ఆలోచన దృక్పథం, వేరువేరు పరిస్థితుల్లో ఉన్న వాళ్ళమే, వేరువేరు పరిమితులు ఉన్న వాళ్ళమే, వేరువేరు అంతస్తులు ఉన్న వాళ్ళమే. కానీ దేవుడు మనలను అతి శ్రేష్ఠ భక్త సమాజంతో కలిపి ఎత్తబడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది దేవుడు తన యొక్క శరీరానికి ఇస్తున్న విలువ. అందులో ఉన్నాం మనం. ఇందులో ఉండి మనం ఏం చేస్తామంటే పక్కనున్న వానికి విలువ ఇవ్వము, పక్కనున్నటువంటి వానికి విలువ ఇవ్వము. ఇక్కడ శరీరాన్ని దేవుడు ఎట్లా చేస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు, చూద్దాం. ఒకసారి మనం చదివిన మూలవచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. ఒక్క నిమిషం అండి. 23వ వచనము 22-23 వచనాలు చూద్దాం. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము
కలుగును. చూడండి 25వ వచనంలో, ఆ అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. చూడండి ప్రియులారా, శరీరాన్ని దేవుడు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నాడంటే, చాలా ప్రాముఖ్యమైనవన్నీ లోపలున్నాయి కదా. హృదయము మనకి కనబడదు, అలాగే మెదడు మనకి కనబడదు, కాలేయము మనకి కనబడదు, జీర్ణ వ్యవస్థ మనకి కనబడదు, మీ కిడ్నీస్ మీకు కనబడవు. అవన్నీ ప్రాముఖ్యం కావంటారా? చాలా ప్రాముఖ్యమైనవే. కానీ వాటికంటే తక్కువ ప్రాముఖ్యత ఉన్న శరీరము పైన కనబడేవన్నీ పైన ఉన్నాయి. మీ సపోజ్ మీ చేతికి గాయమైంది అనుకుందాం, చచ్చిపోతారా? జస్ట్ మీ హృదయాన్ని పిన్నుతో కూర్చోండి, చచ్చిపోతారు. హృదయం గాయమైతే వెంటనే చచ్చిపోతారు, చేతికి గాయమైతే చచ్చిపోరు. అంటే ఏది ఎక్కువ ప్రాముఖ్యత? హృదయానికి. అదేమో లోపల ఉంది, కనబడటం లేదు, దానికి అందమే లేదు. కానీ కనబడనటువంటి సౌందర్యమైనవి లోపలున్నాయి. తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవి కనబడి సౌందర్యవంతంగా కనబడి వీటికి కూడా ప్రాముఖ్యత రావాలి అని దేవుడు ఆలోచించాడంట. హల్లెలూయా. అవి లోపల ఉన్నాయి, కనబడకపోయినా సౌందర్యంగా లేకపోయినా వాటికి ప్రాముఖ్యత ఉంది. ఇవి కనబడుతున్నాయి కనుక వీటికి ఒకవేళ ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో కనుక వీటికి సౌందర్యముగా దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. తక్కువ ప్రాధాన్యత ఉన్న వాటికి ఎక్కువ సౌందర్యాన్ని ఇచ్చి, ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదానికి తక్కువ సౌందర్యం ఇచ్చి రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అది శరీరము యొక్క అమరిక. హల్లెలూయా. అంటే సంఘాన్ని దేవుడు ఊరికినే పోల్చలేదు. మీరు నేను అనుకుంటాం, ఒక గంట సేపు ప్రార్థన చేసి తర్వాత మనం మ్యూట్లో పెట్టిన తర్వాత ఇంకొకరు ప్రార్థన చేసినప్పుడు ఆలోచన చేస్తాం, వీడు నాలాగే ప్రార్థన చేస్తాడా లేదా, నాలాగే పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తాడా లేదా, గంట సేపు చేస్తాడా, 50 నిమిషాలతోనే క్లోజ్ చేస్తాడా, అరగంటలోనే క్లోజ్ చేస్తాడా, లేదంటే వేరే ఏదైనా స్టోరీస్ చెప్తాడా. మనం వాడి ప్రార్థనగా ఆమీన్ అనే బదులు వాడి ప్రార్థన లోతెంత, ఎత్తెంత, వైశాల్యం ఎంత ఇది కొలుస్తూ కూర్చుంటాం. ప్రాక్టికల్గా ఇలాగే చేస్తామా లేదా? బయటకు వచ్చి కూడా ఏం అడుగుతా, నా ప్రార్థన ఎలా అనిపించింది బ్రదర్ అంటే వాడికంటే బాగా చేసామని అనాలి వీడు. అది వీడి కోరిక. దేవుడు అట్లా కాదండి. దేవుడు మనలాగా ఆలోచిస్తే దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అలాగూ చూడడు గనుకనే ఆయన మన యొక్క హృదయ సౌందర్యమును చూడగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఈ శరీరము యొక్క అమరిక ఇప్పుడు దేవుడు ఎలా తీసుకున్నాడంటే, అనేక భేదములు కలిగిన వారు ఉంటారు, అనేక పరిమితులు కలిగిన వారు ఉంటారు. కానీ అందరూ ఒకే సౌందర్యముతో నింపబడాలి, ఒకే మహిమతో నింపబడాలి, ఒకే పరిశుద్ధతో నింపబడాలనే క్రీస్తులో మమేకము చేశాడు. హల్లెలూయా. అంటే మనం అందరము క్రీస్తులో ఉంచి క్రీస్తు యొక్క సౌందర్యమునకు సమరూపమైన సౌందర్యంగా అందరినీ కలిపి చూపిస్తున్నాడు. ఒక్కొక్కరిని చూపిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అయిపోతారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎదిగిన వాడిని ఎదగని వాడిని, తక్కువలో తక్కువ పని చేసిన వాడిని ఎక్కువ పని చేసిన అందరినీ జత కలిపి ఒక సంఘంగా కుట్టి ఈ సంఘానికి క్రీస్తు మహిమని ఏర్పాటు చేసి దానికి ఏమని పేరు పెట్టాడంటే, క్రీస్తుతో సమరూపము కలిగిన, సారూప్యము కలిగిన, మహిమలో ఉంచబడిన సంఘము నా కుమారుని శరీరము అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి తెలుసు మనం డిఫరెంట్ అని, దేవునికి తెలుసు మనం విభిన్నమైన వారమని దేవునికి తెలుసు, మనలో హెచ్చుతగులు ఉన్నాయని దేవునికి తెలుసు. కానీ మనకే తెలియటము లేదు. అది విషయం. భిన్నత్వమును మనము అర్థము చేసుకోవడంలో రివర్స్ అయిపోతుంది పరిస్థితి. దేవుని యందు పిల్లరా, చాలామంది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చేసే ప్రార్థన ఏంటంటే, నేను ఒఫిరయ్య గారిలాగా అయిపోవాలి, నేను పౌల్లాగా అయిపోవాలి, నేను యోహానులాగా అయిపోవాలి, లేదంటే నేను వేరే వేరే భక్తుల్లాగా అయిపోవాలని ప్రార్థన చేస్తారు. నిజానికి ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత పెట్టిన మొట్టమొదటి పని ఏంటి తెలుసు? దేవుడు ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటి పని ఏంటి? పేర్లు పెట్టే పని ఇచ్చాడు. అవునా కదా? పేర్లు పెట్టే పని ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రతిదానికి ఒక పేరు ఉండాలి, ప్రతిదానికి ఒక గుర్తింపు ఉండాలి అని అర్థం. అవునా కదా? ప్రతిదానికి ఒక గుర్తింపు ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక ఆదాముకు ఆ పని ఇచ్చాడు. అలాగునే
దేవుడు నన్ను పిలుచుకునేటప్పుడు, నిన్ను పిలుచుకునేటప్పుడు నీకు కూడా ఒక పేరుందని దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుడికి ఇంకొక పౌలు కావాలనుకుంటే నువ్వు అవసరం లేదు. దేవుడికి ఇంకొక ఒఫ్రే గారు కావాలనుకుంటే కూడా నువ్వు అవసరం లేదు. దేవుడికి ఒక భక్తుడు ఒకసారే కావాలి. దేవుడికి ప్రతి ఒక్కరూ ఒకసారే కావాలి. కనుకనే అనేకముగా మనల్ని పిలిచాడు. అందరూ దేవుడికి కావాలి. దేవుడు నిన్ను విభిన్నంగానే ఉంచాలనుకున్నాడు. అందుకే నీకు భిన్నమైన పేరు పెట్టాడు. నీకంటూ ఒక పేరు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను అలాగే దేవుడు చూడాలనుకుంటున్నాడు కనుక. నేను చూసేటప్పుడు దేవుడు నీ పేరు ప్రకారమే చూస్తాడు. నువ్వే నీ పేరు తీసేసి ఇంకొకరి పేరుతో నిన్ను చూడాలనుకుంటావు. అంటే నీ భిన్నత్వాన్ని నీవే అప్రిషియేట్ చేయటం లేదు, నీవే గుర్తించటం లేదు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాళ్ళగా పిలుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే మోషేని పిలుచుకున్నాడు, యెహోషువను కూడా పిలుచుకున్నాడు. అలాగనే పౌలుని పిలుచుకున్నాడు, దావీదుని పిలుచుకున్నాడు. అలాగే ఒఫ్రే గారిని పిలుచుకున్నాడు, భక్త సింగారాయని పిలుచుకున్నాడు. అలాగే ప్రతి భక్తుణ్ణి ప్రత్యేకంగానే పిలుచుకున్నాడు, ప్రత్యేకంగానే మలుచుకున్నాడు. ఇప్పుడు నీ వంతు నా వంతు కూడా అంతే. హల్లెలూయా. దేవుడికి నీవు ప్రత్యేకముగానే కావాలి, వ్యక్తిగతముగానే కావాలి. యు ఆర్ యూనిక్. నీవు వ్యక్తీకరించబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి ఒక ఇండివిజువల్గా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీకంటూ ఒక పని ఉందని గుర్తుపెట్టుకో. అలాగే నీకంటూ కూడా కొంత పరిమితి ఉందని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడనేది ఎంత వాస్తవమో, నాకు కొంతనే పరిమితి ఉన్నదన్న కూడా అంతే వాస్తవం. ఈ ప్రసంగాన్ని నేను నా పరిమితి ప్రకారము, నాకున్న సామర్థ్యము ప్రకారము చెప్తానని చెప్పాను మీకు మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు. ఎందుకంటే నా పరిమితి నాకుంది, నా సామర్థ్యానికి ఒక పరిమితి ఉంది. ఇదే అంశాన్ని ఒఫ్రే గారు చెప్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, కానీ నాకు ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు. కానీ దేవుడు నన్ను ఈ సామర్థ్యము, ఈ పని కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీకంటూ ఒక వ్యక్తిగతమైన పిలుపు ఉంది. నీకంటూ ఒక వ్యక్తిగతమైన దేవుడి యొక్క సామర్థ్యం ఇచ్చి వాడుకునేటువంటి కృప ఉంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే, మహిమ ప్రపంచం చదివి, ఎవరు చదవలేదని అనుకోవటం లేదు, అందరూ కూడా చదివారని అనుకుంటున్నాను. చదివి అందరూ కూడా బ్రహ్మ పదవికి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అవునా కదా? అందరూ బ్రహ్మ పదవిలో కూర్చొని అదృశ్యమైపోతే రేపు కనబడే సంఘం ఏదండి? అందరూ కూడా బ్రహ్మ పదవి అయిపోవాలనుకుంటారు. లేదా అత్యంత కీలకమైనటువంటి పునరుత్పత్తి వ్యవస్థలో ఉండాలనుకుంటారు. కొత్త వాళ్ళని క్రియేట్ చేస్తూనే ఉండాలనుకుంటారు. దేవుని యందు ప్రియులారా, మీరు ఎక్కడ ఉండాలో అని మీరు అనుకుని ప్రయత్నం చేస్తారో మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఎందుకంటే దేవుడు ఏమనుకున్నాడో మీకు నాకు తెలియదు కనుక. దేవుడు శరీరములో నువ్వు ఉండాలనుకున్నాడు అంతే. ఎక్కడ ఉండాలనుకున్నాడు అన్నది మాత్రము నీవేమనుకుంటున్నావన్న దాని మీద కాదు, నీవు ఎవరితో పోల్చుకుంటున్నావన్న దాని మీద కాదు. అసలైనటువంటి అమరికకు అసలైన కారణమే నేను ఇప్పుడు మీ ముందుంచబోయే సబ్జెక్ట్. కనుక ప్రియులారా, మనము ఏమవ్వబోతున్నాము, మనం ఎలాగూ మార్చబడబోతున్నాము అనేది మనము ఎవరితో పోల్చుకుంటున్నామన్న దాని మీద ఆధారపడి ఉండదు. మనం ఎలా ఉండాలని కోరుకొని ప్రార్థించి ఉపవాసం ఉంటున్నామన్న దాని మీద ఆధారపడి ఉండదు. అది నీ అమరికను అర్థము చేసుకునే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా 5 నిమిషాల్లో ప్రసంగం అయిపోతుంది. మీరు ఎవ్వరూ బాధపడకండి. దేవుని యందు ప్రియులారా, శరీరము యొక్క అమరిక దేవుడు భిన్నముగా ఉంది అంటూనే ఏకత్వం ఉందని నేను చెప్పాను మీకు. ఇప్పటి వరకు భిన్నముగా ఎలా ఉన్నామో అర్థము చేసుకున్నాం. ఇప్పుడు ఏకత్వము గురించి అర్థము చేసుకుందాం. మనం అందరము భిన్నమైన వాళ్ళమే, కానీ మనందరికీ ఒకే ఆత్మ ఉండాలని కోరుకున్నాడు, ఒకే భావం ఉండాలని కోరుకున్నాడు, అలాగే ఒకే శరీరం ఉండాలని కోరుకున్నాడు, ఒకే శిరస్సు ఉండాలని కోరుకున్నాడు. దేవుడు అన్నిటికీ ఒకటే కన్క్లూజన్ పాయింట్ ఇచ్చాడు. నేను వేరు, నువ్వు వేరే, కానీ నీలో నాలో జీవం ఒక్కటే, నీలో నాలో ఆత్మ ఒక్కటే, నీలో నాలో భావం ఒక్కటే. అది ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. అంటే శరీరం అంటే ఏంటంటే ఒకే జీవాన్ని కలిసి పంచుకునేది అన్నమాట, ఒకే శిరస్సు కింద ఉండేది. దేవుడు మనందరినీ శరీరం అని చెప్పి ఆయన శిరస్సు అంటున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు కాకపోతే మనము ఎలాంటి శరీరం? ఒకసారి పిక్చరైజ్ చేసుకోండి. క్రీస్తు శిరస్సు అన్నాడు, మనం శరీరం అన్నాం. క్రీస్తుని తీసేస్తే ఆ శరీరం పేరేంటి? శిరస్సు లేనటువంటి మొండెం. అవునా కదా?
అంటే మనం ఎలాంటి అనేకమై ఉన్నామంటే వాళ్ళము, జతకర్చబడిన వాళ్ళము, ఒకే శరీరము కానీ శిరస్సు లేని వాళ్ళం. అంటే అది జీవము కలిగిందా? అది చలనము కలిగిందా? అది మాట్లాడగలుగుతుందా? అది ఏమైనా క్రియలు చేయగలుగుతుందా? అది అద్భుతాలు చేయగలుగుతుందా? గొప్ప ప్రసంగాలు చేయగలుగుతుందా? గొప్ప పరిచర్య చేయగలుగుతుందా? ప్రార్థన చేయగలుగుతుందా? బైబిల్ చదవగలుగుతుందా? ఏమీ చేయలేదు. ఇంతమంది కలిసి కూడా శిరస్సు లేకపోతే ఏమీ చేయలేరు. కోటాను కోట్ల భాగములు కలిగిన ఒక శరీరము శిరస్సు లేకపోతే పెద్ద గుండు సున్నా. ఇంతమంది కలిసి కూడా ఒక్క పని కూడా చేయలేరు. ఎందుకు అంటే క్రీస్తు అనే జీవము లేకపోవడం వల్ల, క్రీస్తు అనే శిరస్సు లేకపోవడం వల్ల. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నేను పిలువబడ్డాను, నువ్వు పిలువబడ్డావు. నువ్వు గొప్పవాడివే, నేను గొప్పవాడిని. నీలో సామర్థ్యం ఉంది, నాలో సామర్థ్యం ఉంది. నీలో జ్ఞానం ఉంది, నాలో జ్ఞానం ఉంది. కానీ మనమందరము కూడా కలిసి క్రీస్తుతో అమర్చబడకపోతే మనము నిష్ప్రయోజకులమై ఉంటాం. హల్లెలూయా.